హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఇప్పుడైతే మనకి ఒక కొత్త ట్రైలర్ వచ్చింది. ఇట్స్ డిఫరెంట్ అన్నమాట. ట్రైలర్ ఏమంటాం, లైక్ సినిమాది కాదు, సిరీస్ది కాదు, ఒక యాక్చువల్లీ డాక్యుమెంటరీ అన్నమాట. ఎవరిది అంటే మన ఎస్ఎస్ రాజమౌళి. సో అంటే ఒక మోడర్న్ మాస్టర్స్ అని ఒక ఏమంటాము డాక్యుమెంటరీ చేసిండే. కొన్ని రోజుల ముందే అనౌన్స్ చేసిండే అనుకుంటా, రాజమౌళి మీద నెట్ఫ్లిక్స్ లో డాక్యుమెంటరీ వస్తుంది అనగానే అందరూ షాక్. అసలు అదే ఒక డిఫరెంటే కదా, అంటే లైక్ ఒక ఇప్పుడు నెట్ఫ్లిక్స్ అనేది తీసుకున్నారు. ఇండియన్ లా డాక్యుమెంటరీస్ అంటే యాక్టర్స్ డైరెక్టర్స్ మీద డాక్యుమెంటరీస్ చాలా తక్కువ అసలు లేవు అనుకుంటా. ఏమో ఒక అంటే ఎస్ చోప్రా దాని మీద ఒకటి ఉన్నది అనమాట. ఎస్ చోప్రా బ్యానర్ మీద ఒకటి ఉన్నది, ద రొమాంటిక్స్ అని ఒకటి ఉన్నది. అది కూడా నెట్ఫ్లిక్స్ నుంచే. సో ఇప్పుడు మళ్ళా నెట్ఫ్లిక్స్ నుంచి అయితే నెట్ఫ్లిక్సే చేయగలుగుతుంది గాయస్ ఇట్లాంటివన్నీ చెప్పాలంటే. అంతే ఇక ఇప్పుడు అక్కడ నుంచి మనకైతే మోడర్న్ మాస్టర్స్ అంట. సో తెలుగు మన టాలీవుడ్ నుండి ఎస్ఎస్ రాజమౌళి మీద డాక్యుమెంటరీ అంటే ఎంత చేసుకోండి. ఇంట్లో ఇంకా జేమ్స్ కెమెరాన్ కూడా మాట్లాడిండంట రాజమౌళి. అఫ్ కోర్స్ ఉంటుంది, మళ్ళీ ఆర్ఆర్ఆర్ అంత హిట్ అయినాక మళ్ళీ అప్పుడే ఉండే. తర్వాత ఇప్పుడు అసలు ఇది ఏంది ఏమున్నదని ట్రైలర్ అయితే వచ్చింది ఒకటి. ట్రైలర్ చూద్దాము అసలు ఏంది. డాక్యుమెంటరీ పేరు మోడర్న్ మాస్టర్స్ అంట. గ్యాప్లో ఎస్ఎస్ రాజమౌళి. సో లెట్స్ సీ ఎట్లుంటుందో. లెట్స్ గో. అద్భుతమైన కథని చెప్పాలనుంది. తెలుగులో చూస్తున్నాం ప్రేక్షకులు నా సినిమాలో పూర్తిగా లీనమైపోవాలి. కానీ రాజమౌళి వాయిస్ లేదు, అది ఇంగ్లీష్లో ఉందేమో నాకు తెలిసి. అతను సినిమాల కోసమే పుట్టాడనిపిస్తుంది. అతను చెప్పే కథలన్నీ ఇంతవరకు గాయస్ ఒక్క నిమిషం, మేము నాకు ఇది నచ్చలేదు. నేను ఒరిజినల్ పెడతాను. నాకు ఇది ఏమంటావు ఏదో ఇంగ్లీష్ లోనే ఉందేమో, డబ్డ్ లా ఉన్నా. అది తెలుగుది డబ్బింగ్ లాగా ఉంది, ఏమనుకోకండి. తెలుగు వాయిస్ మనకి వాయిస్ కొంచెం ఇంగ్లీష్ ఉన్నా పర్వాలేదు, మనం ఇంగ్లీష్ చూద్దాము. లెట్స్ గో. ఒరిజినల్ ట్రైలర్. I want to tell an incredible story. ఇది వాయిస్ ఆఫ్ రాజు. I just want people to get invested in the movie. This person is born to make films. He's born to tell stories which haven't been told. I never met someone like that. It's a mad person. He certainly has the respect to be able to do anything and work with anybody. Sometimes I'm shocked. I see myself as a third person when I see his films when I'm working in it. He is absolutely in the bracket of legends and greats already. He's already a legend. Now he can become like an even bigger legend. He's already legend, what even is the bigger. headache of working with Rajamouli? అది మీరు సిరీస్లోనే చూడండి. They used to call him Pani Rakshasu. It means like, demon of work or whatever. I've seen Mike's break. I just hope it was not one of my properties there when we sit with him. You start feeling that he's got no empathy at all. He's a madman. There's no point arguing with him. Just deliver what he wants. Get out of here. అంతే. ఒక్కొక్క ఇట్లా ఎపిక్స్ ఇవన్నీ ఇట్లా అసలు సీన్ అన్నీ ఇమాజిన్ చేసుకోవడమే కష్టం. అంతే. అలాంటి ఎగ్జిక్యూట్ చేసి డైరెక్టర్ అంటే మళ్ళీ ఇదంతా రియల్. చాలా మంది డైరెక్టర్లు సీన్ చెప్పేస్తారు అసిస్టెంట్ డైరెక్టర్లతోనే. The only thing that I am a slave to is to my story. ప్రొడ్యూస్ బై అనుపమ చోప్రా. 2 ఆగస్ట్ వస్తున్నది. అసలు ఇది ఏంటంటే ఇక డాక్యుమెంటరీ. అసలు రాజమౌళి అసలు ఫస్ట్ మూవీ నుంచి లాస్ట్ మూవీ దాకా ఏమేమవుతున్నది అనేది డాక్యుమెంటరీ. ఇప్పుడు మీరు ఆఫ్ స్క్రీన్ అవి చూపెట్టారు సీన్స్, మళ్ళీ అన్ని రియల్ గా చేసి చూపించి. పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఏం చేస్తారు అంటే సీన్ చూపుతారు అట్లా. అంటే లేదు చేశారు, వాళ్ళు కూడా చేశారు వర్క్, నేనేం అంటలేను. కానీ అట్లాంటివి ఉంటది, ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఇన్వాల్వ్మెంట్ లేని అంత పెద్ద డైరెక్టర్స్ కారు ఫస్ట్ ఆఫ్ ఆల్.
కానీ ఏంటంటే ఇట్లాంటి మూవీస్కి లైక్ ఇంకా ఇంటెన్స్ కేర్ తీసుకోవడం అది అఫ్ కోర్స్ ఉంటుంది అనుకోండి రాజమౌళి సింగిల్ థింగ్ లోపల పోయి మరి అంటే ఇక కొన్ని అంటే లైక్ సీన్ బట్టి డిపెండ్ అయి ఉంటాయి గాయస్. ఇప్పుడు లైక్ ఒక చిన్న సీన్ అనుకోండి, చిన్న సీన్ అయితే డైరెక్టర్స్ కో డైరెక్టర్స్ ఉంటారు, సో వాళ్ళు చేసేసారు అనమాట. లైక్ అది ఇంపార్టెంట్ ఉండదు సినిమాకి, ఏదో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఇప్పుడు వెనకాల జనాలు ఉన్నారు, వాళ్ళను క్లోజప్ ఒక 2 తీసి ఒక వైడ్ యాంగిల్ తీయదు అని చెప్తారు అంతే. సో ఇప్పుడు వాళ్ళు తీస్తారు అట్లా, ఇక ప్రతి ఒక్క సీన్కి అయితే ఉండరు డైరెక్టర్స్, బట్ ఉంటారు అనమాట మెయిన్ దానికి. కానీ చూస్తారు వాళ్ళు, చూసి బాగుందా లేదా అని కాల్ తీసుకునేది మన డైరెక్టరే అనమాట. కానీ ఇక ప్రతి ఒక్క మీకు జక్కన్న అనే పేరు అంటే ఏది మొత్తం అంతా చెక్కి ఎట్లా పర్ఫెక్షన్ అది ఇట్లా కావాలంటే ఇట్లా కావాలి అది అనమాట. ఇప్పుడు ఇక అది మనకైతే మోడర్న్ మాస్టర్స్ ఎస్ఎస్ రాజమౌళిది ఎప్పుడు August 2nd ఉన్నది. సో లెట్స్ వెయిట్ చూద్దాం అసలు ఎట్లుంటుందో. డాక్యుమెంటరీ ఫిల్మ్ అంట 2 hours 1 hour అట్లా నాకు తెలిసి తక్కువనే ఉంటుంది, ఎక్కువ అయితే ఉండదు. లేదంటే ఎపిసోడ్స్ కూడా ఉండొచ్చు, చెప్పలేము. మరి అయితే ఇక చూద్దాం ఎట్లుంటో. మీరైతే నెట్ఫ్లిక్స్ డౌన్లోడ్ చేసుకొని మరి చూడండి. ఇదైతే అంటే ఒక సినిమా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే పక్కా చూడాలి గైస్. ఒక డిఫరెంట్ ఒక కొత్తది అయితే మనం తెలుసుకుంటాం. సో అది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు వీడియో కనుక నచ్చితే దడ్రల్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. సీ ఇన్ అనదర్ వీడియో. అప్పటివరకు అయితే బాయ్.